సో నేను థియరీ చెప్పడం కదమ్మా, రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను చూడమ్మా. ఇఫ్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ is prepared and is not balanced, then the difference is transferred to suspense account. సో మనకి ఇది ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అనే చాప్టర్ లో నేర్చుకున్నామమ్మా. ట్రయల్ బ్యాలెన్స్ కానీ టాలీ అవ్వకపోతే డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్, ఎట్ సైడ్ అయితే తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చిన సైడ్ మనం ఏం చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాము. ఓకేనా. ద ఎర్రర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ క్లోజ్ త్రూ సస్పెన్స్ అకౌంట్. సో దాని అర్థం ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ ఎందుకు చేసాం, అది అయితే ఏదైనా మనం మిస్ చేసి ఉండాలి ఐటమ్స్, లేదా ఎర్రర్స్ ఉండాలి. సో మనం మిస్ చేసిన ఐటమ్స్ కానీ లేదా ఎర్రర్స్ ఐటమ్స్ కానీ సస్పెన్స్ అకౌంట్ అనే అకౌంట్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇన్ దిస్ స్టేజ్ ద రెక్టిఫికేషన్ ఇస్ డన్ బై ఎంట్రీ ఓన్లీ బికాస్ సస్పెన్స్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఇస్ టు బి క్లోజ్. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా, మనం బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీ 2 టైమ్స్ చేసాం. ఏంటి, ఎయిదర్ స్టేట్మెంట్ ఆర్ ఎంట్రీ. కానీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఉండదు, ఇంకా ఖచ్చితంగా ఎంట్రీ రాయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ ఎర్రర్ వచ్చి ఉంటే ఆ ఎర్రర్ వలన ఆల్రెడీ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుంది, అది అజంప్షన్. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఆ డిఫరెన్సెస్ తో ఏం ఓపెన్ అవుతుంది, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో సస్పెన్స్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎర్రర్స్ అన్ని కూడా సస్పెన్స్ అకౌంట్ లో ఉన్నాయని అర్థం. సో కొత్తగా నువ్వు కానీ ఎర్రర్ కానీ చూసావనుకోమ్మా, ఆ ఎర్రర్ తోటి ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేయాలి, ఈ ఎర్రర్ రెక్టిఫై చేయాలి, అది దాని అర్థం. సస్పెన్స్ అకౌంట్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ నెట్ ఎఫెక్ట్ ఆఫ్ మెనీ ఎర్రర్స్. సో అన్ని ఎర్రర్స్ ని కానీ మనం రెక్టిఫై చేయగలిగితే సస్పెన్స్ అకౌంట్ జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక 5,000 సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిందమ్మా. సో 5,000 అమౌంట్ కి ఈక్వల్ గా ఎర్రర్స్ కానీ మనం కానీ రెక్టిఫై చేస్తే, ఎర్రర్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేస్తే సస్పెన్స్ అకౌంట్ ఆటోమేటిక్ గా జీరో అయిపోతుంది. ఇఫ్ ఆల్ ద ఎర్రర్స్ ఆర్ రెక్టిఫైడ్ దెన్ సస్పెన్స్ అకౌంట్ విల్ బికమ్ జీరో. అదే అంటున్నాడు. అన్ని ఎర్రర్స్ ని మనం రెక్టిఫై చేస్తే సస్పెన్స్ అకౌంట్ ఆటోమేటిక్ ఏమవుతుంట, జీరో అయిపోతుంది. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బోత్ స్టేట్మెంట్ అండ్ ఎంట్రీ, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీ ఎంట్రీ. ఆ ఎంట్రీ కూడా దేని యూజ్ చేసుకుంటాం, ఈసారి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో ఎప్పుడు ఎర్రర్ వచ్చినా ఆ ఎర్రర్ లో డెబిట్ ఐటమ్ కానీ క్రెడిట్ ఐటమ్ కానీ మిస్ అవుతుందంటే ఆ ప్లేస్ లో అజంప్షన్ ఏం తీసుకోవాలి, సస్పెన్స్ అకౌంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఎందుకంటే సస్పెన్స్ అకౌంట్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఈ ఎర్రర్ వల్ల ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి. ఓకేనా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామమ్మా. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు కొంచెం అర్థం అవుతుంది. సో 4 కాలమ్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కాలమ్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ కాలమ్ ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ కాలమ్ అమౌంట్, నెక్స్ట్ కాలమ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ. ఫస్ట్ కాలమ్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ కాలమ్ ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ కాలమ్ అమౌంట్, అమౌంట్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్, థర్డ్ కాలమ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూడ్స్ పర్చేజ్ rupees 10,000 from X, recorded as machine. తేజస్వి చెప్తాను. గూడ్స్ పర్చేజ్ rupees 10,000 ఫ్రమ్ X, రికార్డెడ్ యాజ్ మెషిన్ అన్నాడు. సస్పెన్స్ అకౌంట్ ఎన్నో ఓపెన్ అవుతుందా? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మనం
కొన్నది ఏంటి, పర్చేజ్ చేస్తే మెషిన్ అని రాసాం, అంటే పర్చేజ్ ప్లేస్ లోకి మెషిన్ వచ్చేసింది. ఇంకెక్కడా కూడా మనకి డిఫరెన్స్ ఐటమ్ లేదు. సో డెబిట్ రికార్డ్ చేస్తుంటాం, క్రెడిట్ రికార్డ్ చేస్తుంటాం, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ రాసుకున్నాము. ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ and there will be no suspense account. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు ఈ ఎంట్రీ, ఈ రాంగ్ వల్ల. సో సస్పెన్స్ అకౌంట్ అమౌంట్ కూడా 0, నీళ్ళు ఏం ఉండదు. ఓకేనమ్మా. సో దాన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి, మనం రికార్డ్ చేయాల్సిన పర్చేజ్ డెబిట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్, అనవసరంగా డెబిట్ అయిన మెషినరీ క్యాన్సిల్ చేయాలి. టు మెషిన్ అకౌంట్ ఆర్ మెషినరీ అకౌంట్ 10,000 ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ నోట్ చేయండి. గూడ్స్ purchased from X for rupees 10,000 recorded in purchase book not posted to his account. ఓకేనా. సో గూడ్స్ పర్చేస్ చేసామంట. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ అని రాసాం, కానీ ఫ్రమ్ X 10,000 రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్ బట్ నాట్ పోస్టెడ్ టు హిజ్ అకౌంట్, అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ అని రాయలేదు. మరి పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ లో ఎక్స్ అకౌంట్ లో ఏం ఓపెన్ అయిపోయి ఉంటుందమ్మా, ఇంతకుముందు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో ఓపెన్ అయిపోయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. సో ఎఫెక్ట్ రాయండి. ట్రయల్ బ్యాలెన్స్ will not tally and suspense account will be on credit side because it is not posted to X account. Trial balance will not tally and suspense account will be on credit side because it is not posted to X account. చదీష్మ, అర్థమైందా నీకు సస్పెన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ అవుతుందో? Yes sir. ఒకసారి సస్పెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది ఎంట్రీ చెప్పమ్మా నాకు. Purchase account debit 10,000 to suspense account to suspense account at 10,000 టు ఎక్స్ అకౌంట్ అని రాయాలి. ఎక్స్ అకౌంట్ రికార్డ్ చేయలేదంట. అకౌంట్ రికార్డ్ చేయకపోతే ట్రయల్ బ్యాలెన్స్ మనం ఏం ఓపెన్ చేస్తుంటాం, సస్పెన్స్ అకౌంట్ సార్. ఎక్స్ అకౌంట్ ప్లస్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం 10,000 కి. ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందమ్మా? 10,000 సార్. రికార్డ్ చేయాలి 10,000 అమౌంట్ కాలంలో. ఇప్పుడు రెక్టిఫికేషన్ చేద్దాం. సస్పెన్స్ అకౌంట్ అనవసరంగా ఓపెన్ అయింది, క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అసలు పడాల్సింది ఏంటి? ఎక్స్ అకౌంట్ సార్. ఎక్స్ అకౌంట్ 10,000. అర్థమైందా? నెక్స్ట్ ఓకే సార్. థర్డ్ ట్రాన్సాక్షన్ నోట్ చేయండి. మెషిన్ పర్చేజ్ rupees 10,000 from X not posted. Supraja, machine purchased rupees 10,000 from X అసలు పోస్టింగ్ చేయలేదంట, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందా? నో సార్. అసలు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే డెబిట్ నోట్ చేయలేదు, క్రెడిట్ నోట్ చేయలేదు. రెండు నోట్ చేయనప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఓకేనా. సో అదే రాయండి, ఎఫెక్ట్ రాయండి. ఎంట్రీ ఈజ్ నాట్ పోస్టెడ్
Entry is not quoted. Hence, trial balance will not be affected. Will not be affected and will tally. సో అసలు పోస్ట్ చేయడమే మానేయడం వల్ల ట్రయల్ బ్యాలెన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో అమౌంట్ కూడా ఎలా ఉంటుంది, మరి 0. సో ఇప్పుడు పోస్ట్ అవ్వలేదు, ఇప్పుడు పోస్ట్ చేద్దాం. ఎంట్రీ విల్ బి మెషిన్ అకౌంట్ డెబిట్ 10,000 టు ఎక్స్ అకౌంట్ 10,000. X account. ఓకేనా. నెక్స్ట్ 4th transaction. Goods purchased from X rupees 10,000 not debited. Goods purchased from X rupees 10,000 not debited. So goods purchased from X rupees 10,000 not debited అంట. అంటే డెబిట్ అవ్వలేదమ్మా, అంటే క్రెడిట్ అయిపోయి ఉంది, డెబిట్ అవ్వలేదు. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతా చంద్రరావు? చంద్రరావు Yes, sir. ఓపెన్ అవుతుంది సస్పెన్స్ అకౌంట్? Goods purchased from గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ రూపీస్ 10,000 నాట్ డెబిటెడ్, అంటే క్రెడిటెడ్ అయింది, డెబిటెడ్ అవ్వలేదు. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుదా? అవుతుంది సార్. ఎట్ సైడ్? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుద్ది. ఓకేనా, అదే రాద్దాం. ఓకే. ట్రయల్ బ్యాలెన్స్ will affect and suspense account will be on debit side. ఎంత? 10,000. సో డెబిట్ సైడ్ ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయని క్రియేట్ చేస్తున్నాం. టు సస్పెన్స్ అకౌంట్ 10,000. అసలు డెబిట్ సైడ్ పడాల్సింది ఏంటి? పర్చేజెస్. సో పర్చేజ్ డెబిట్ చేస్తాను. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 10,000 టు సస్పెన్స్ అకౌంట్ 10,000. నెక్స్ట్ 5th one. 5th example. Purchases total rupees 1,000 short. అమిత, పర్చేజ్ టోటల్ 1,000 తగ్గించామంటమ్మా. మనం టోటల్ చేసేటప్పుడు 10,000 లేదు, నేను 9,000 రికార్డ్ చేశాను. మరి ఇంకో 1,000 కి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుదా? ఓపెన్ అవుతుంది సార్. ఎట్ సైడ్ అమ్మా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్. పర్చేస్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్. సో డెబిట్ సైడే 1,000 తగ్గిపోతుంది. సో అలా తగ్గినందుకు డెబిట్ సైడ్ మనం ఓపెన్ చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అదే రాస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ will affect and suspense account will be on debit side. ఎంత అమౌంట్? 1,000. సో డెబిట్ సైడ్ ఉన్న సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి టు సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఎంతమ్మా? 1,000. డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాను. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 1,000. సరిపోయిందా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ ఫాస్ట్ రికార్డ్ చేయండి ఇటు వరకు.
సో రికార్డ్ చేశారా? నెక్స్ట్ వన్, 6th one. సో 6th one రికార్డ్ చేయండి. 6th transaction. సార్ డౌట్ సార్ 5th one లో సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ సార్ ఎందుకు రికార్డ్ చేశారు సార్? సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ ఎందుకు రికార్డ్ చేశారా? పర్చేజెస్ మనం ఏం చెప్పుకోవచ్చు? ట్రాన్సాక్షన్ పర్చేజెస్ టోటల్ ₹1000 షార్ట్ అన్నాం, అవునా? అంటే అర్థం ఏంటి? పర్చేజ్ అకౌంట్ టోటల్ చేసేస్తే టోటలింగ్ తప్పు చేసాం. అమ్మ పర్చేజ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ బ్యాలెన్స్. అంటే డెబిట్ బ్యాలెన్స్ లోనే కదా తక్కువైనట్టుంది. ఎస్ సార్. అమ్మ డెబిట్ బ్యాలెన్స్ తక్కువైనప్పుడు డెబిట్ బ్యాలెన్స్ లోనే కదా సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ట్రయల్ బ్యాలెన్స్ టైంలో. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ టైంలో సస్పెన్స్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓపెన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేయడానికి క్రియేట్ చేశాను. ఓకే సార్, ఓకే సార్. తక్కువ ఎక్కడైంది? పర్చేజ్ తక్కువైంది, దాన్ని పెంచడానికి డెబిట్ చేశాను. పర్చేజ్ అకౌంట్ పెంచాను, సస్పెన్స్ అకౌంట్ తగ్గించాను. ఓకే సార్. ఓకేనా? సో టోటల్ 1000 షార్ట్ కాస్త నార్మల్గా వచ్చింది ఈ ఎంట్రీ వల్ల. ఓకే సార్. నెక్స్ట్ 6th transaction. Purchased goods from X. Purchased goods from X, ₹10,000 credited to Y. Credited to Y. ఐశ్వర్య. ఎస్ సార్. మనం ఎక్స్చేంజ్ కొంటే నేను వైకి దాన్ని క్రెడిట్ చేశానమ్మా. సో ఎవరో ఒకరు నేను క్రెడిట్ చేశాను, వేయడం మాత్రం మానేయలేదు. సో దీనివల్ల సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుదా? ఓపెన్ అవ్వదు సార్. ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ రాయలేదు. ఎక్స్ ప్లేస్ లో ఎవరి పేరు రాశాను? వై పేరు అయితే రాశాను. సో ఇది ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంచితే సస్పెన్స్ అకౌంట్ వస్తుంది, ఖాళీగా ఉంచలేదు. సో సస్పెన్స్ అకౌంట్ అనేది రాదు. సో ఎంట్రీ ఎఫెక్ట్ రాస్తున్నామ్మా. ట్రయల్ బ్యాలెన్స్ will tally and there will be no suspense account. ఓకేనమ్మా? సో అమౌంట్ వచ్చేసి 10,000. సో సారీ, సస్పెన్స్ అకౌంట్ ఉండదు, సస్పెన్స్ అకౌంట్. సో నో అమౌంట్. అది సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు, ఓపెన్ అవ్వనప్పుడు అమౌంట్ ఉండదు. సో ఎంట్రీ తప్పేం జరిగింది? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అని రాయాలి, కానీ టు వై అని రాసాం. సో వైని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేస్తున్నాను. వై అకౌంట్ డెబిట్ 10,000. అసలు పడాల్సింది ఎవరు? ఎక్స్ అకౌంట్. టు ఎక్స్ అకౌంట్ 10,000. ఎక్కడ కూడా సస్పెన్స్ అకౌంట్ రాలేదు. ఓకేనా? నెక్స్ట్ 7th transaction. Goods purchased from X, ₹10,000 debited to X account. Bracket లో రాయండమ్మా, in ledger posting. Goods purchased from X, ₹10,000 debited to X account అంట. అంటే ఏం జరిగింది? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేస్తాం, ఎంతకే 10,000. ఎక్స్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, కానీ ఎక్స్ ఏమైందంట? ఫ్రమ్ ఎక్స్ ₹10,000 డెబిటెడ్ టు ఎక్స్ అకౌంట్. ఎక్స్ అకౌంట్ కూడా డెబిట్ చేస్తాం లెడ్జర్ పోస్టింగ్ టైంలో. అంటే ఎక్స్ అకౌంట్ లో మనం క్రెడిట్ చేయాల్సింది డెబిట్ చేస్తాం 10,000. సో అభిరామ్, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతామ్మా? అన్నపూర్ణ గారు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ 10,000, ఎక్స్ అకౌంట్ కూడా డెబిట్ చేసిన 10,000. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుదా? ఓపెన్ అయితే సార్. ఎట్ సైడ్ మేడం? డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ ఆల్రెడీ ఉన్నాయి కదా. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుద్ది. సస్పెన్స్ అకౌంట్ ఎంత ఓపెన్ అవుద్ది? 20,000 ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఎఫెక్ట్ రాయండి అమ్మా.
ఎఫెక్ట్ రాయండి అక్కడ. ట్రయల్ బ్యాలెన్స్ will not tally and suspense account will be on credit side. ఇది క్రెడిట్ సైడ్ ఓపెన్ అయింది. ఎంతకే 20,000 అమౌంట్ ఓపెన్ అయిపోయింది. సో ఆ 20,000 సస్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలంటే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ సైడ్ ఉంది, క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 20,000 టు ఏం చేయాలి? ఎక్స్ ని ఒకసారి రికార్డ్ చేయడానికి 2x అకౌంట్ 10,000 ప్లస్ అనవసరంగా డెబిట్ పడిందని క్యాన్సిల్ చేయడానికి ఇంకో 10,000. సో టోటల్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 20,000 టు ఎక్స్ అకౌంట్ 20,000. డౌట్ ఉంటుంది ఎవరికన్నా? డౌట్ ఉంటే అడగచ్చు. అర్థమైంది అందరికి? డౌట్ ఉందా? అర్థమైందమ్మా ఐశ్వర్య? అర్థమైందా నీకు? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ 8th one. 8th transaction. Goods purchased from X rupees 10,000 posted to X account as rupees 1 lakh. ఓకేనా? అంటే ఎంట్రీ నార్మల్గా ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. అవునా? సో ఎంత రికార్డ్ చేయాలి? పర్చేజ్ అకౌంట్ రూపీస్ పోస్టెడ్ టు ఎక్స్ 10,000 అని రికార్డ్ చేయాలి. కానీ ఇంకో 0 ఎక్స్ట్రా పెట్టేసి 1 lakh రికార్డ్ చేస్తారంట. సో 1 lakh ఎక్కువ రికార్డ్ చేస్తే డెబిట్ సైడ్ 90,000 తక్కువ చూపిస్తుంది. ఇది ఏం ఓపెన్ అవుతుంది అక్కడ? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఓపెన్ అయిపోద్ది ట్రయల్ బ్యాలెన్స్ టైంలో. సో ఎఫెక్ట్ ట్రయల్ నెంబర్. ట్రయల్ బ్యాలెన్స్ will not tally and suspense account will be on debit side. ఎంతకి? 90,000. సో డెబిట్ సైడ్ ఉన్న సస్పెన్స్ క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేస్తాను అన్నమాట. టు సస్పెన్స్ అకౌంట్ 90,000. ఓకేనమ్మా? సో ఎక్స్ అనవసరంగా 90,000 ఎక్స్ట్రా క్రెడిట్ అయిపోయింది. సో తగ్గించడానికి ఎక్స్ అకౌంట్ డెబిట్ 90,000. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ 90,000 టు సస్పెన్స్ అకౌంట్ 90,000. లాస్ట్ వన్, ట్రాన్సాక్షన్ నెంబర్ 9 రికార్డ్ చేయండి. ట్రాన్సాక్షన్ నెంబర్ 9. Goods purchased from X rupees 10,000 recorded as 1 lakh. Okay, Namma? Goods purchased from X rupees 10,000 recorded as 1 lakh. Next, goods purchased from Y rupees 1 lakh recorded as 10,000. ఆల్రెడీ మనం చేసింది ఇది. సో ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ will tally because ఏంటమ్మా ఏంటిది? బికాస్ దిస్ ఈజ్ ఏ ఆల్రెడీ నేర్చుకున్నాం లాస్ట్ టైం. దిస్ ఈజ్ ఏ కాంపెన్సేటింగ్ ఎర్రర్. అంటే ఒక ఎర్రర్ ఇంకొక ఎర్రర్ని నల్లిఫై చేస్తుంది, 0 చేసేస్తుంది. అలాంటప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. సో ఎలా చేస్తుందో చూద్దాం. చూడండి, అసలు ముందు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది అన్నా కూడా అమౌంటే ఉండదు, అది ఫిక్స్. ఎర్రర్స్ ఎలా వచ్చుంటే చూద్దాం. ఫస్ట్ ఎక్స్ టైంలో ఎలా వచ్చుంటాయి అంటే పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ 1 lakh.
మళ్ళీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ 10,000 10,000. అర్థమైందమ్మా? సో గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ 10,000 అయితే 1 lakh అని రికార్డ్ చేసేది. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ బై 10,000 అయితే 1 lakh అయితే 10,000 రికార్డ్ చేసేది. సో టోటల్ పర్చేజ్ అయితే ఎక్స్ నుంచి వై నుంచి టోటల్ పర్చేజ్ ఎంత ఉండాలి? 1,10,000. ఇదిగోండి పర్చేజ్ అకౌంట్ 1,10,000. ఓకేనా? అలాగే ఆన్ క్రెడిట్స్ ఎంత ఉండాలి? ఎక్స్ వైది కలిపి 1,10,000. ఇదిగోండి 1,10,000. మనం టాలీ పరంగా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే అయిపోతుంది కానీ ఎంట్రీ అయితే తప్పు. సో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. కానీ నార్మల్గా మనం ఎంట్రీని ఏం చేయాలి? మనం నార్మల్గా ఎంట్రీని రెక్టిఫై అయితే చేయాలి. సో 2 వై అకౌంట్ 10,000 రాశాడు. దాన్ని పెంచాలంటే ఏం చేయాలమ్మా? మళ్ళీ వై అకౌంట్ 2 వై అకౌంట్ 90,000 రికార్డ్ చేయాలి. అలాగే ఎక్స్ అనవసరంగా 90,000 ఎక్స్ట్రా అయిపోయింది. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలమ్మా? క్రెడిట్ లో ఉన్న ఎక్స్ ని డెబిట్ చేయాలి. ఎక్స్ అకౌంట్ డెబిట్ 90,000 టు వై అకౌంట్ 90,000. ఎక్స్ అకౌంట్ డెబిట్ 90,000 టు వై అకౌంట్ 90,000. సో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ట్రాన్సాక్షన్స్ టోటల్ గా 9 ట్రాన్సాక్షన్స్ చెప్పుకున్నామమ్మా. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అవుతుంటే ఎందుకు ఓపెన్ అవుతుంది? ఎట్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేదు, డౌట్ ఉంది అంటే ఏంటో చెప్పండి, నేను చెప్తాను. ఐశ్వర్య అని అర్థమైనాయేమో నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. అమిత, చందర్రావు, అర్థమైంది సార్. ఓకే. సో అన్నీ అర్థమైనాయి అంటున్నారు కాబట్టి ఒక సమ్ చేద్దాం. ఓకేనా? ఇలస్ట్రేషన్ సమ్ చేద్దాం. అప్పుడు ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఓపెన్ చేయండి అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 4. ఇలస్ట్రేషన్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 4. ఓకే, తేజస్వి చదువుతుంది. Correct the following errors without opening a suspense account and opening a suspense account. ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకసారి రికార్డ్ చేయండి, వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ ఒకసారి రికార్డ్ చేయండి. ఓకేనా? అంటే ఫస్ట్ది వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఓపెనింగ్ ఏ సస్పెన్స్ అకౌంట్. అమ్మ వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటమ్మా? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ ఏంటమ్మా? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బిఫోర్ ఫైనల్ అకౌంట్. ఫైనల్ అకౌంట్స్ కన్నా ముందు, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత. సో హెడ్డింగ్స్ పెట్టండి. రెండు కాలమ్స్ ఓపెన్ చేసి హెడ్డింగ్స్ పెట్టండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదవం. The sales book has been totaled ₹100 short. అమ్మా సేల్స్ బుక్ తగ్గించేసామంటాము. సేల్స్ బుక్ బ్యాలెన్స్ ఏంటి? Credit balance. క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గించేసారు. ఇప్పుడు మనం పెంచాలి. ఏం చేస్తాం? Sales account ni credit side 100 పెంచాలి సార్. పెంచాలి. వితౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ వితౌట్ ఓపెనింగ్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ అంటే మనం ఏం చేస్తాం? ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేయగలం. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సో ఏ సేల్స్ అకౌంట్ క్రెడిటెడ్ బై 100. ఓకేనా?
కానీ ఓపెనింగ్ ఏ సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే అక్కడ ఆ టైంలోని సేల్స్ 2 సేల్స్ కదా, Yes, 2 sir. సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకో అమ్మా, మనం 900 రికార్డ్ చేసాం. అంటే ఏంటి, డెటార్స్ అకౌంట్ డెబిట్ 1000, 2 సేల్స్ 900 రికార్డ్ చేసి మరి ఇంకో 100కి ఏం ఓపెన్ చేసేస్తాం, Suspense account. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటాం. సో సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి ఏం చేయాలమ్మా, డెబిట్ చేయాలి. సో సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 100 టు సేల్స్ అకౌంట్ 100. అర్థమైందా Yes, sir. అమ్మ? మీరు అబ్జర్వ్ చేస్తే మనం స్టేట్మెంట్ రాసిన ఏం రాసాం, సేల్స్ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్ బై 100. మనం ఎంట్రీ రాసిన ఏం చేసామమ్మా, సేల్స్ అకౌంట్ ని 100 క్రియేట్ చేసాం. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వదు కాబట్టి స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి సస్పెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేసాం. తక్కువైన సేల్స్ పెంచడానికి సేల్స్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ చేసాం. అర్థం చేసుకోవాలి అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాలి. డౌట్ అయితే వెంటనే అడగాలి. ఓకేనా? సో మీ ఎగ్జామ్ లోని దీన్నేమో రఫ్ లో చేయాలి. ఓన్లీ ఇది మాత్రమే ఫామ్ పార్ట్ ఆఫ్ ఆన్సర్ అవ్వాలి. ఇదొకటి ఇదొకటి. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ అమ్మా బి. Goods worth rupees 150 returned by Green and Co. has not been recorded anywhere. గ్రీన్ అండ్ కో మనకు రిటర్న్ చేసిందంటమ్మా. అప్పుడు సేల్స్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్. Sales return, sir. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ 150 టు గ్రీన్ అండ్ కో 150. ఈ ఎంట్రీని ఎక్కడ రాయలేదంటే ఇప్పుడు రికార్డ్ చేసాం మనం. ఈ ఎంట్రీని ఎక్కడ రికార్డ్ చేయలేదంటే అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, అసలు రికార్డ్ చేయలేదు, ఒమిట్ చేస్తాడు ఎంట్రీ, మనం ఇప్పుడు రికార్డ్ చేసాం. ఓకేనా? అది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నా ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నా సేమ్ ఎంట్రీ రావాలి. ఎందుకంటే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. సో గ్రీన్ అండ్ కో అకౌంట్ 150. ఎనీ డౌట్స్? సేమ్ అకౌంట్స్ వచ్చినాయి, సేమ్ ఎంట్రీస్ వచ్చి చూడండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ 150 టు గ్రీన్ అండ్ కో, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు గ్రీన్ అండ్ కో. సస్పెన్స్ అకౌంట్ ఎందుకు రాలేదు ఎవరైనా చెప్పండి. సస్పెన్స్ అకౌంట్ ఎందుకు రాలేదు? డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ అయిపోయినాయి కదా సార్ ట్రయల్. అసలు డెబిట్ క్రెడిట్ మనం రికార్డే చేయనప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఏమైపోద్ది, టాలీ అయిపోద్ది. టాలీ అయిపోతున్నప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. టాలీ అవ్వకపోతే ఎటు సైడ్ అయితే టాలీ అవ్వదు అటు సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళం. కానీ మనం డెబిట్ రికార్డ్ చేయలేదు, క్రెడిట్ రికార్డ్ చేయలేదు అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోద్ది. సస్పెన్స్ అకౌంట్ అనేది లేదు. సస్పెన్స్ అకౌంట్ లేనప్పుడు సస్పెన్స్ అకౌంట్ మనం రెక్టిఫై చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ అలా కాదు, ఆ పై దాంట్లో అలా కాదు. పై దాంట్లో ఏమైపోయిందమ్మా, సేల్స్ తగ్గిపోవడం వల్ల ఎప్పుడైతే తగ్గిపోయిందో తగ్గిపోయిన చోటన ట్రయల్ బ్యాలెన్స్ ఏం ఓపెన్ అయిపోద్ది, సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. సో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయిన క్రెడిట్ లో ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేసాం. అది దాని అర్థం. సో ప్రతి బిట్ ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు ఏమి. సో ఏ బి అయిందమ్మా. నెక్స్ట్ సి. Goods purchased rupees 250 have been posted to the debit of supplier Gupta and Co. అంటే ఏం జరిగిందమ్మా, క్రెడిట్ లో ఉండాల్సిన గుప్తా అండ్ కో కూడా డెబిట్ లో రాస్తాను సార్. చూడండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, అక్కడ నుంచి పర్చేస్ చేసామా. సో Yes, sir. ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 250 టు గుప్తా అండ్ కో 250 అని రికార్డ్ చేయాలి. కానీ ఆడేం చేసాడంట, క్రెడిట్ చేయకుండా గుప్తా అండ్ కోను కూడా గుప్తా అండ్ కో అకౌంట్ డెబిట్ అని చెప్పి 250 రికార్డ్ చేశారు. అంటే క్రెడిట్ లో ఏం ఓపెన్ అవుతుందమ్మా, సస్పెన్స్ అకౌంట్ సార్. టు సస్పెన్స్ అకౌంట్ అని ఓపెన్ అవ్వేది ఎక్కడ, ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సస్పెన్స్ అకౌంట్ అని ఓపెన్ అయ్యేది ఇక్కడ సెకండ్ కేస్ లో. ఎస్ సార్. ఇక్కడ ఖాళీగా ఉంచాడు. ఇప్పుడు ఖాళీగా ఉంచేస్తే వితౌట్ ఓపెన్ సస్పెన్స్ అకౌంట్ మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ రాయాలి సార్. ఓన్లీ స్టేట్మెంట్ రాయాలి. ఏమని రాయాలమ్మా, గుప్తా అండ్ కో అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ గుప్తా అండ్ కో 500. క్రెడిటెడ్ విత్ 500.
క్రెడిటెడ్ విత్ 500. ఎందుకో చెప్తాను చూడండి. విత్ 500 ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ అనుకోమా, సస్పెన్స్ అకౌంట్ ఎంత ఓపెన్ అయిపోయి ఉంటుంది? ఇదే ఎంట్రీ ఈ కేసులో అనుకోండి. 500 sir. సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? క్రెడిట్ లో ఓపెన్ అవుతుంది. క్యాన్సిల్ చేయడానికి సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 500 టు గుప్తాని క్యాన్సిల్ చేయడానికి ఒక 250 ప్లస్ క్రెడిట్ వేయడానికి ఇంకో 250. సో టోటల్ ఎంట్రీ విల్ బి సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 500 టు గుప్తా అకౌంట్ 500. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 500 టు గుప్తా అకౌంట్ 500. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అందరికీ అర్థం అవ్వాలి. డౌట్ ఉంటే వెంటనే అడగండి. అందరూ సైలెంట్గా ఉంటున్నారు. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్. Furniture purchased from Gulab and Brothers rupees 1000 has been entered in purchase day book. అమ్మా మనం పర్చేస్ చేసింది ఏంటి? ఫర్నిచరా గూడ్సా? Furniture sir. ఫర్నిచర్ పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ రాయిచ్చా? No sir. Furniture రాయకూడదు. account. అంటే ఏం తప్పేం జరుగుతుందో చూద్దాం. మనం ఏం చేసామంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తుంటాం. ఓకేనా? ఎంత? 1000 sir. 1000. కానీ మనం పర్చేస్ చేసింది ఏంటి? Furniture. ఫర్నిచర్. అంటే ఏం చేయాలి? ఫర్నిచర్ అకౌంట్ రెక్టిఫై చేసినప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి 1000కి. అనవసరంగా డెబిట్ అయిన పర్చేస్ క్యాన్సిల్ చేయాలి టు పర్చేజెస్ అకౌంట్. ఎంతమ్మా? 1000. ఎక్కడ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ? No sir. లేదు. సో అలాంటప్పుడు ఆఫ్టర్ ఓపెనింగ్ ఏ సస్పెన్స్ అకౌంట్ కూడా సేమ్ ఎంట్రీ రావాలి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 1000 టు పర్చేజెస్ అకౌంట్ 1000. ఓకేనా? నెక్స్ట్. Discount received from Red and Black rupees 15 has not been entered in discount column of the cash book. డిస్కౌంట్ రిసీవ్ అయ్యామంట. డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ హ్యాస్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్. అమ్మ డిస్కౌంట్ రిసీవ్ అనేది మనకి ఎక్స్పెన్సే ఇంకమ్మా? Income sir. అసలు రికార్డ్ చేయలేదంట. కాబట్టి ఇప్పుడు రికార్డ్ చేద్దాం. ఓకేనా? సో రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది? 15 టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 15. మళ్ళీ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుద్దా అసలు రికార్డ్ చేయకపోతేనే? అవ్వదు sir. ఏదో ఒక వైపు రికార్డ్ చేయకపోతే సస్పెన్స్ అకౌంట్ వస్తుంది. మనం రెండు సైడ్లు రికార్డ్ చేయలేదు, సో సస్పెన్స్ అకౌంట్ రాదు. సో సేమ్ ఎంట్రీ రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెబిట్ 15 టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 50. ఓకేనా? నెక్స్ట్. Discount allowed to G Mohan and Co. rupees 18 has not been entered in discount column of the cash book. The account of G Mohan and Co. has, however, been correctly posted. ఇప్పుడు చూడండి మీసారి డిస్కౌంట్ అలౌడ్ చేసామంట. హ్యాస్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్. అక్కడతో ఏంటంటే సేమ్ ఇలాగే చేద్దాం, అసలు రికార్డ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేసేవాళ్ళు. కానీ ఏం చేసింది ఆ తర్వాత ఏం చేయండి చూడండి. The account of G Mohan and Co. has however been correctly posted. G Mohan అకౌంట్ మాత్రం నార్మల్ గా రికార్డ్ చేస్తూ ఉంటాం. అంటే ఎలా రికార్డ్ చేసి ఉంటాం చూడండి. చెప్పండి. డిస్కౌంట్ అలౌడ్ చేసాము అంటే డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది? Debit side sir. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు జీ మోహన్ అకౌంట్ ఇలాగైనా జరిగి ఉంటుంది. Yes sir. సో జీ మోహన్ అకౌంట్ ని రికార్డ్ చేశానంట, క్యాష్ అకౌంట్ నాకు వచ్చిన అమౌంట్ ని రికార్డ్ చేశానంట, డిస్కౌంట్ అలౌడ్ ఒక్కటే రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఆ ఒక్కటే రికార్డ్ చేయకపోతే ఇప్పుడు మళ్ళీ నేను ఎంట్రీ అని రాయగలను అక్కడ? No sir. అది ఒక్కటే రాలేదు, డిస్కౌంట్ అలౌడ్ ఒక్కటే రాయలేదు నేను. అంటే డెబిట్ ఐటమ్ లో ఉన్న ఒక్క ఐటమ్ రాయలేదు.
సో దానికోసం నేను మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ రాయలేను, ఎందుకంటే జీ మోహన్ ని రికార్డ్ చేశాను, క్యాష్ ని రికార్డ్ చేశాను, డిస్కౌంట్ అలౌడ్ ఒక్కటే రికార్డ్ చేయలేదు. అప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలమ్మా, స్టేట్మెంట్ రాయాలి, ఎంట్రీ రాయగలను? స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ రాయాలి. ఏమని రాయాలి? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ ఎంతమ్మా, డిస్కౌంట్ అలౌడ్ 18 రూపీస్ విత్ 18 రూపీస్. అర్థమైందా లేదా? ఎస్ సార్. అదే ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ అనుకోమ్మా, ఏం చేసి క్యాష్ అకౌంట్ డేటా రికార్డ్ చేస్తుంటాను, టు జీ మోహన్ అకౌంట్ రాసుంటాను, డిస్కౌంట్ అలౌడ్ రాయలేదు కాబట్టి దాని ప్లేస్ ఏం వచ్చేస్తుంది? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 18 రూపీస్ వచ్చేస్తుంది. సో ఈ డెబిట్ లో ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి టు సస్పెన్స్ అకౌంట్ 18. అసలు డెబిట్ లో పడాల్సింది ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 18. ఎంట్రీ విల్ బి డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. అమ్మా ఒక్కసారి ఫాస్ట్ ఒక 2 minutes టైం తీసుకొని ఎంట్రీస్ అన్ని, నేను ఇప్పుడు చెప్పిన ఎంట్రీస్ అన్ని అర్థమైనయా లేకపోతే ఏమైనా మళ్ళీ నేను చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక చూసి ఫాస్ట్ చెప్పండి నాకు. అన్ని డిస్కస్ చేస్తాను. సస్పెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఆల్రెడీ ఓపెన్ అయిన సస్పెన్స్ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలి, ఇవన్నీ మీరు ఫాస్ట్ చూసి చెప్పాలి. అమ్మా అందరికీ అర్థమైందా, ఏదైనా డౌట్ ఉందా? సార్ లాస్ట్ది మళ్ళీ చెప్పరా? లాస్ట్ది చూడండి ఒకసారి. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎంట్రీ ఇలా వస్తుంది మేడం. అంటే నాకు డబ్బులు వచ్చినవి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీ మోహన్ 100 రూపీస్ ఇవ్వాలి, 18 రూపీస్ నా దగ్గర డిస్కౌంట్, ఓకే 100 రూపీస్ అమౌంట్ ఇవ్వాలి, రికార్డ్ చేసిన 100 నేను 100లోని నేను ఏం చేశానంటే ఫుల్ అమౌంట్ 100 ఇవ్వద్దు నాకు, అందులో 18 రూపీస్ డిస్కౌంట్ తీసుకోని చెప్పాను. అంటే నాకు ఎంత వస్తుంది అమౌంట్? 82 రూపీస్ వస్తుంది. సో 100 రూపీస్ రికార్డ్ చేసినంట, నా క్యాష్ 82 కూడా రికార్డ్ చేసినంట. ఏది మాత్రం రికార్డ్ చేయలేదని చెప్పినట్టు క్లియర్గా అడుగుతా. అకౌంట్ ఆఫ్ జీ మోహన్ హెస్ హౌఎవర్ బీన్ కరెక్ట్లీ పోస్టెడ్. ఏది మాత్రం రికార్డ్ చేయలేదు? డిస్కౌంట్ రావడం మాత్రం రికార్డ్ చేయలేదు. అంటే 18 రూపీస్ ని రికార్డ్ చేయలేదు నేను. 18 రూపీస్ ని రికార్డ్ చేయనప్పుడు సస్పెన్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి నేను? ఓన్లీ స్టేట్మెంటే రాయగలను. ఏమని? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ ₹18 అని. కానీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాను, అంటే అప్పుడు ఆ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేస్తే జీ మోహన్ 100 రికార్డ్ చేస్తాను, క్యాష్ అకౌంట్ 82 రికార్డ్ చేస్తాను. రికార్డ్ అవ్వని డిస్కౌంట్ అలౌడ్కి ఏం వచ్చేస్తుంది? సస్పెన్స్ అకౌంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓపెన్ అయింది, క్యాన్సిల్ చేయడం క్రెడిట్ చేశాను. అసలు ఓపెన్ చేయాల్సింది ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ చేయాలి, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ చేయాలి. అర్థమైందా మేడం? ఇంకా డౌట్? ఓకే సార్. అమ్మ ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? అందరికీ అర్థమైందా? అమిత, లక్ష్మీప్రియ, చందర్రావు, అర్థమైంది సార్. ఓకే. సో అర్థమైంది అంటున్నారు కాబట్టి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఇల్లస్ట్రేషన్స్ 5, illustration 6, illustration 7, 5, 6, 7 సమ్స్ నేను రేపు ఎలాగో చెప్తాను. మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. 5, 6, 7 చేస్తారా? సో రేపు వచ్చినప్పుడు 5, 6, 7 ఏం చేయరా ఏంటి? ఎవరో మాట్లాడలేదు, చేస్తారా? చేస్తాం సార్. ఓకే. సో రేపు వచ్చినప్పుడు 5, 6, 7 మీరు చేసుకుని రావాలి. డౌట్స్ ఏమైనా ఉంటాయి నేను చెప్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.